తనకు సహాయం చేసిన ఒక పిశాచాన్ని మోసం చేసినందుకు ఆ పిశాచం 5 లక్షల జన్మల పాటు అతని వెనకాలే తిరుగుతూ ఏం చేసిందో తెలుసా? అయోధ్య నగరాన్ని సగర చక్రవర్తి పాలిస్తున్నాడు. అతని కొడుకు పేరు అసమంజసుడు. ఆ అసమంజసుడు చిన్న వయసులో పిల్లలతో ఆడుకుంటూ తోటి పిల్లల్ని సరయూ నదిలో పడేసి వాళ్ళు మరణిస్తూ ఉండడాన్ని చూసి ఎంతో ఆనందిస్తూ ఉండేవాడు. అయితే ఈ విషయం సగర చక్రవర్తికి తెలిసి ఎందుకు ఇలా పిల్లల్ని నదిలో పడేసి చంపేస్తున్నావు అని అడిగితే దానికి అసమంజసుడు ఎలాంటి సమాధానమూ చెప్పడు. అప్పుడు సగర చక్రవర్తి తమ కుల పురోహితుడైన వశిష్ఠ మహర్షిని పిలిచి నా కొడుకు ఇలా పిల్లల్ని చంపడానికి గల కారణం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి దివ్య దృష్టితో చూసి నీ కొడుకు కొన్ని జన్మల క్రితం ఒకానొక జన్మలో డబ్బు కోసం ఎలాంటి పనైనా చేసేవాడు. ఒక రోజు ఊరి చివర పెద్ద మర్రి చెట్టు మొదట్లో పెద్ద నిధిని చూసి దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని దగ్గరకు వెళ్ళాడు. అయితే ఆ నిధికి కాపలాగా ఒక పిశాచం ఉండేది. ఈ నిధిని మొత్తం నాకు ఇచ్చేస్తే నీకు పుణ్యలోకాలు వచ్చేలాగా చేస్తానని ఆ పిశాచానికి మాట ఇచ్చి ఆ నిధిని మొత్తం తీసుకుని వెళ్లి ఒక రాజ్యాన్ని స్థాపించి సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని సంతోషంగా జీవిస్తూ ఈ పిశాచానికి ఇచ్చిన మాటను మర్చిపోయాడు. ఆ పిశాచం ఈడు వస్తాడని ఎదురు చూస్తూ పిశాచ రూపం నుంచి ధూళి రూపానికి మారిపోయింది. ఇలా పిశాచానికి ఇచ్చిన మాట తప్పడం వల్ల గత 5 లక్షల జన్మల నుండి జంతువుగా పక్షిగా నీచాతి నీచపు జన్మలు ఎత్తుకుంటూ వస్తూ ఇప్పుడు ఈ జన్మలో నీకు కుమారుడిగా పుట్టాడు. ఇప్పుడు ఈ జన్మలో నీకు కొడుగ్గా పుట్టాక ఆ పిశాచం ధూళి రూపంలో నీ కొడుకును పట్టుకుంది అని వశిష్ఠ మహర్షి చెప్పగానే అది విన్న సగర చక్రవర్తి మరి వీడు నాకే ఎందుకు కొడుగ్గా పుట్టాడు అని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి నువ్వు నా దగ్గర అస్త్రశస్త్రాలతో పాటు నా ఆశీస్సులు తీసుకుని నువ్వు రాజు అయ్యావు. నువ్వు రాజు అయిన వెంటనే నా దగ్గరకు వచ్చి ఇలా అన్నావు, గురుదేవా మిమ్మల్ని ఒక్కరోజు సింహాసనంలో కూర్చోబెట్టి బంగారు పళ్ళెంలో మీ పాదాలకు పాదపూజ చేస్తాను అని చెప్పి మాట తప్పావు. నువ్వు ఆడిన మాటను తప్పినందుకు ప్రతిఫలంగా వీడి నీకు కొడుగ్గా పుట్టాడు అని వశిష్ఠ మహర్షి చెప్తాడు. వెంటనే సగర చక్రవర్తి వశిష్ఠ మహర్షిని తన సింహాసనంలో కూర్చోబెట్టి పాదపూజ చేస్తాడు. ఎంతో మంది పిల్లల చావుకి కారణమైన అసమంజసుడికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. నగరం నుండి బయటకు వచ్చిన అసమంజసుడి మీద వశిష్ఠ మహర్షి తన మంత్రజలాన్ని చల్లగానే 5 లక్షల జన్మల నుండి అతని పైన ధూళి రూపంలో ఉన్న పిశాచం ఒక దివ్య శరీరాన్ని ధరించి పుణ్యలోకాలకి వెళ్లిపోయింది. తరువాత అసమంజసుడు ఒక యోగిగా మారి సరయూ నదిలో పడేసిన చిన్నపిల్లల్ని వశిష్ఠ మహర్షి ఇచ్చిన మంత్రశక్తితో వాళ్ళని బ్రతికించి అయోధ్య నగరానికి పంపించి తను తపస్సుకి వెళ్లిపోయాడు. దయచేసి ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకోవాలి. మీరు ఇచ్చిన మాటకు ప్రతిగా మీరు స్వీకరించిన దాన్ని ఎప్పుడూ ఉచితంగా అనుభవించకండి. ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టాలకు చీడపీడలకు ఇంతకు ముందు మనం ఇచ్చిన మాట తప్పడం కూడా ఒక కారణం కావచ్చు. మరి మీరేమంటారు? అవునంటారా కాదంటారా?